అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ నీతు వ్లాగ్స్. మీ అందరితో ఒక మంచి హెల్దీ అయిన రెసిపీ అనేది చూపించాలనుకుంటున్నాను. అదేంటో కాదండి, నువ్వుల కారం రెసిపీ అనమాట. ఎంత టేస్ట్గా ఉంటుందంటే చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ అంతే క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందు ఒక ప్యాన్లో మనం 2 టేబుల్ స్పూన్స్ అనేవి మినపప్పు అనేది ఫ్రై చేసుకోవాలి. ఆ మినపప్పు ఫ్రై చేసిన దాంట్లోనే చిన్న చెక్క, ధనియాలు, జీలకర్ర కూడా యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ అనేది మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 3 నుంచి 4 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. మన రైస్ క్వాంటిటీ బట్టి ఐటమ్స్ అనేవి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసింది 3 పర్సన్స్కి అయితే సరిపోతుంది. చిన్నపిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి ఇవి బాగా డ్రై రోస్ట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు అనేది తెల్ల నువ్వులు అనేది యాడ్ చేసుకోవాలి. తెల్ల నువ్వులు అనేవి చిట్పట్లాడినంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి వన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. మనకి బాగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో మినపప్పు అయితే మాత్రం మంచి ఫ్లేవర్ అని చెప్తానన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రై చేసుకొని మినపప్పు యూజ్ చేసినట్లయితే. అండ్ నెక్స్ట్ పూర్తిగా కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి మనం ఇదంతా యాడ్ చేసుకొని ఒక ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ కూడా బరకగా లేకుండా ఫైన్ పౌడర్ లాగా మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే మనకి నోటికి పలుకుగా కాకుండా పౌడర్లా ఉంటుంది కాబట్టి మనం తినే రైస్తో బాగా మిక్స్ అవుతుంది కాబట్టి ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా మనకి బాగా తెలుస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఏ ప్యాన్లో అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ప్యాన్ వేసుకొని అందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది మనకి రైస్ క్వాంటిటీ బట్టే ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చెప్పాను కదా, నేనైతే 3 పర్సన్స్కి అయితే సరిపోతుంది అనమాట ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. పోపులు కొంచెం చిటపట్లాడిన తర్వాత మనం ఆల్రెడీ ఎండుమిర్చి పౌడర్లో వేసాం కాబట్టి ఇక్కడ పిల్లలు తినడానికి కాబట్టి కొంచెం తగ్గించి యాడ్ చేసుకుంటే బెటర్. ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనం బాగా గ్రైండ్ చేసుకున్నాం కదా నువ్వుల కారం పొడి, అది వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడే సాల్ట్ అనేది వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇది బాగా కలుపుకోవాలన్నమాట. కింద నుంచి రోస్ట్ చేస్తూ కలుపుకున్నట్లయితే పౌడర్ అంతా కూడా రైస్కి బాగా పడుతుంది. అండ్ ఈ స్టేజ్లో మనకి సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయిందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకొని సరిపోలేనట్లయితే సాల్ట్ అనేది వేసుకున్నట్లయితే వేడికి ఈ విధంగా మొత్తం రైస్ అంతటికి కలుస్తుంది అనమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో చేయాలండి, లేదన్నట్లయితే రైస్ అనేది అడుగు పట్టేస్తుంది. అండ్ ఇవి బాగా కలిసిన తర్వాత మీకు నచ్చినట్లయితే వేరుశెనగ పొడి యాడ్ చేసుకోవచ్చు, లేదన్నట్లయితే ఎండు కొబ్బరి పౌడర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ రెండు కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్గా 1 టీ స్పూన్ ఘీ అనేది పైన ఇలా వేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుందండి. అండ్ ఒక్కసారి ఇలాంటి రెసిపీ ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు. అండ్ మన దగ్గర ఇంట్లో ఎలాంటి వెజిటేబుల్స్ లేనప్పుడు ఈ విధంగా అయితే మనం ఈజీగా లంచ్ బాక్స్ రెసిపీ అనేది ప్రిపేర్ చేసేయచ్చు. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నాకు సపోర్ట్ చేయండి.